ఫ్యాన్స్ అని చెప్పి కన్ను పోయేదాం కొట్టడమేంద్ర స్వామి. ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈ రోజు వ్యవహారం ఏందంటే ఎండలు అదరగాస్తుండేసరికి ఈత ఆడదామని నాయన అనుకుంటా బాయికి వస్తే ఈ పాప నడుముకి తాడు కట్టుకొని ఈత నేర్చుకుంటుందో చూడండి. ఆ పాప వాళ్ళ నాయన చూడండి ఎంత జాగ్రత్త పట్టుకుని. మీలో ఎవరికైనా ఈత వస్తే మీరు ఏ క్లాస్ లో ఈత నేర్చుకుని కామెంట్. సర్లే నేను కూడా ఈత కొడదాం అనుకునే ఈ పిల్లకాయల బ్యాచ్ పరిగెత్తుకుంటా వచ్చి అన్నా నువ్వే కదా నా వీడియోలు చేసేది యూట్యూబ్ లో అన్నా మేము మీకు పెద్ద ఫ్యాన్స్ అన్నా అని పెద్ద పెద్దగా కేకలేస్తుండ్రు. సర్లేని వాళ్ళందరితో సరదాగా మునిగితే ఒక్కొక్కడు వింత వింతగా బిహేవ్ చేస్తుండ్రు. అమ్మ వాళ్ళ నోట్లో నుంచి వచ్చే బూతులు వింటుంటే చిన్నప్పుడు నేను వాళ్ళ వయసులో ఎట్టున్నాను అట్ట అనిపించింది. నేను కూడా చిన్నప్పుడు నన్ను ఎవడన్నా గెలిగితే వాళ్ళ చెవులన్నా పగిలిపోయేదానికి తిట్టేవాడిని. ఈ పిల్లకాయల విన్యాసాలు చూస్తుంటే ఎవరన్నా రాయి కొట్టుకుని దెబ్బ తగులుద్దామని భయం వేసింది. ఇటు అందరం కలిసి సరదాగా మునుగుతా ఉంటే అందరు నా దగ్గరకు వచ్చి అన్న కోడి పుంజులాట ఆడదామన్నా అనేసరికి సరేలని ఒప్పుకున్నా. ఈ గ్యాప్ లో వాళ్ళు నేను ఆడతా అని వాళ్ళు కొట్టుకోవడంలో నా కన్ను పైన గురి పెట్టిండ్రు. అది తగలంగానే ఎర్రంగా ఉబ్బిపోయింది. ఇంకా చేసేదేమి లేక అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక 10 నిమిషాలు వాళ్ళతో ఆటలాడుకొని గంగమ్మ తల్లికి 3 మునకలేసి ఎవడ బట్టలోడు జాగ్రత్తగా వేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినా. సరే ఇంకో వీడియో మీరైతే లైక్లు ఫాలోలు సబ్స్క్రైబర్లు కొట్టి పెట్టండి.